ఒకప్పుడు ఆ జిల్లాలో ఆయన నడిపిన రాజకీయాలు సంచలనాలకు మారుపేరు. వైఎస్ పాలిటిక్స్ ని తట్టుకొని నిలబడ్డారు. తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. ఆయన తర్వాత కూతురు, ఆమెతో పాటు ఆయన మనవడు 2 దశాబ్దాలుగా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. కానీ వర్గ రాజకీయాలు ఆ పెద్దాయన వారసులకు తలనొప్పిగా మారారు. జిల్లా స్థాయి పదవి దక్కించుకున్న నాయకుడు ఆ నియోజకవర్గ నాయకత్వంపై కన్నేశారు. వచ్చే ఎన్నికల వరకు జనరల్ కేటగిరీకి మారుతుందన్న ఆశ కూడా అక్కడ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. 2 దశాబ్దాలుగా పైనే ఒక నాయకత్వం కింద సాగుతున్న పార్టీలో కొత్తగా ఈ కుంపట్లేంటి? వర్గపోరుకు కారణమేంటి? 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు దివంగత బిజివేముల వీరారెడ్డి. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగి కడప జిల్లా రాజకీయాల్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి బలమైన ప్రత్యర్థిగా, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు వీరారెడ్డి. 25 ఏళ్ల క్రితం ఆయన కన్నుమూశాక కడప జిల్లాలో టీడీపీ పార్టీ ప్రాభవం తగ్గిందనే అభిప్రాయం పార్టీ సీనియర్లలో ఉంది. వీరారెడ్డి స్థాయిలో తరువాత వచ్చిన నేతలెవరూ జిల్లా రాజకీయాలు నడపలేకపోయారు. కడప జిల్లాలో పులివెందుల తర్వాత అంతే స్థాయిలో బద్వేలు కూడా ప్రధాన రాజకీయ కేంద్రంగా ఉంటూ వచ్చింది. వీరారెడ్డి మరణంతో ఖాళీ అయిన బద్వేలు స్థానం నుంచి ఆయన కూతురు విజయమ్మ గెలిచారు. 2004 ఎన్నికల్లో విజయమ్మ కాంగ్రెస్ అభ్యర్థి డీసీ గోవిందరెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత అప్పటిదాకా జనరల్ నియోజకవర్గంగా ఉన్న బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2009 ఎన్నికల నుంచి కడప జిల్లాలో కోడూరుతో పాటు బద్వేలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ సీటుగానే కొనసాగుతోంది. అయితే రాబోయే రోజుల్లో బద్వేలు తిరిగి ఓసీ అవుతుందన్న అంచనాలు అక్కడ వర్గ రాజకీయాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్, వైసీపీకి ధీటుగా ఇక్కడ గత 4 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను దించినా విజయం సాధించలేకపోయింది. అయితే వీరారెడ్డి కాలం నుంచి పార్టీతో కొనసాగుతున్న క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు విజయమ్మ, ఆమె కుమారుడు రితీష్ రెడ్డి. వీరారెడ్డి వారసుడిగా రితీష్ రెడ్డి బద్వేలు టీడీపీ నాయకత్వం వహిస్తున్నారు. నెల్లూరుకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయానా రితీష్ రెడ్డికి మామ కావడంతో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తూ పార్టీ అధిష్టానంతో కూడా మెరుగైన సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కడప జిల్లాలో కూటమి అభ్యర్థులే విజయం సాధించినా బద్వేలులో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జా రోసన్న గెలవలేకపోయారు. కడప జిల్లాలో వైసీపీ గెలిచిన 2 సీట్లలో బద్వేలు కూడా ఉండడం టీడీపీని కొంత నిరాశపరిచింది. ఇంత హవాలోనూ బద్వేల్లో కూటమి ఎందుకు గెలవలేకపోయిందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున నడిచింది. టీడీపీ ఇన్ఛార్జి వ్యవహార శైలిపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైందట. 2024 ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలో ఉన్న రితీష్ రెడ్డి ఆధ్వర్యంలోనే బద్వేలులో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా చాప కింద నీరులా వర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అయినా బద్వేల్లో గెలవాలన్న పట్టుదలతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఇన్నేళ్లు ఏకనాయకత్వమే ఉన్నా కొన్నాళ్లుగా బద్వేలులో వర్గ రాజకీయం మొదలైందంటున్నారు. అట్లూరు మండలానికి చెందిన మంచూరి సూర్యనారాయణ రెడ్డి మొదట్లో విజయమ్మ వెంట నడిచారు. ప్రముఖ కాంట్రాక్టరుగా పేరున్న సూర్యనారాయణ రెడ్డికి జిల్లా కేంద్రం సహకార బ్యాంకు చైర్మన్ పదవి దక్కింది. డీసీసీబీ పదవి వచ్చాక సూర్యనారాయణ రెడ్డి బద్వేలు నియోజకవర్గంలో రాజకీయ మార్పులకు కారణమవుతున్నారన్న చర్చ నడుస్తోంది. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కించుకోకముందే పార్టీ అధిష్టానంతో కాస్త సన్నిహితంగా ఉంటూ వచ్చిన సూర్యనారాయణ రెడ్డి ఇప్పుడు తనదైన స్టైల్లో రాజకీయాలు మొదలుపెట్టారట. రితీష్ రెడ్డిని కాదని రాజకీయాలు చేస్తూ బద్వేలులో వేరు కుంపటి పెట్టుకున్నారు. రితీష్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించే స్థాయిలో పరిణామాలు జరగకున్నా రితీష్ రెడ్డి దగ్గర గుర్తింపు లేని కొందరు నాయకులు సూర్యనారాయణ రెడ్డి పంచన చేరి లేనిపోని ఆశలు రేకెత్తించడం వల్లే వర్గ విభేదాలు మొదలయ్యాయన్న టాక్ కూడా ఉంది.
సొంత మండలం అట్లూరుతో పాటు బద్వేలు, బి కోడూరు, కలసపాడు, పోరుమామిళ్ల మండలాల్లోనూ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట సూర్యనారాయణ రెడ్డి. రితీష్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న కొందరు డీసీసీబీ చైర్మన్ వర్గంలో చేరుతున్నారట. ఈ క్రమంలోనే పార్టీ ఇన్ఛార్జి ఎంపిక విషయంలో ప్రస్తుత ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లపై అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే చేయడం బద్వేలు టీడీపీలో వర్గ రాజకీయాలకు మరింత ఊతమిచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. బద్వేలు టీడీపీలో అంతర్గత వర్గ రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయనడానికి ఇటీవల అట్లూరులో జరిగిన క్రికెట్ పోటీలు, ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలే నిదర్శనమనే ప్రచారం జోరుగా సాగుతోంది. రితీష్ రెడ్డికి వ్యతిరేకంగా డీసీసీబీ చైర్మన్ గ్రూపు కట్టారని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇరు వర్గాల అనుచరులు పోటాపోటీగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. గెలిచిన టీంకు ప్రకటించిన ప్రైజ్ మనీని ఇరు వర్గాల పోటీతో 30,000 నుంచి 3 లక్షలకు పెంచేశారు. నువ్వు 3 లక్షలు ఇస్తే నేను తగ్గుతానా అంటూ రితీష్ రెడ్డి వర్గం 3 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్కూటీ కూడా బహుమతిగా ప్రకటించడంతో సంక్రాంతి పండుగ క్రికెట్ పోటీల్లో కూడా టీడీపీ వర్గాల బ్యాటింగ్ నడిచింది. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను కూడా రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వేరువేరుగా నిర్వహించడంతో ఇద్దరి మధ్య వర్గ విభేదాలున్నాయన్న క్లారిటీ కార్యకర్తలకు వచ్చేసిందట. అంతేకాకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా కలసపాడులో ఏర్పాటు చేసిన ఎద్దుల పందేల ప్రారంభోత్సవానికి వెళుతున్న సూర్యనారాయణ రెడ్డిని అడ్డుకున్నారన్న అంశం కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది. డీసీసీబీ చైర్మన్, టీడీపీ ఇన్ఛార్జి 2 వర్గాలుగా విడిపోవడం, రితీష్ రెడ్డి వ్యతిరేకులు సూర్యనారాయణ రెడ్డి పక్కన చేరడం, ఇద్దరి మధ్య వర్గ విభేదాలు పెరుగుతున్నాయట. 2 దశాబ్దాలుగా వీరారెడ్డి కుటుంబం బద్వేల్ బాధ్యతలు చూస్తున్నా పార్టీ గెలవలేదని, కొత్త నాయకత్వానికి పార్టీ పగ్గాలు కట్టబెట్టాలనే వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు. అయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రితీష్ రెడ్డికి స్వయానా మామ కావడంతో పార్టీ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి బిజివేముల కుటుంబం చేస్తున్న సేవలను ఇంకా పార్టీ గుర్తిస్తూనే ఉందన్న నమ్మకంతో ఉందట రితీష్ రెడ్డి వర్గం. ఎందరు వర్గ రాజకీయాలు చేసినా తమకొచ్చిన ఇబ్బంది లేదంటూ తమ పని తాము చేసుకుపోతోందట రితీష్ వర్గం. స్థానిక సంస్థల నాటికైనా బద్వేల్లో అంతర్గత పోరుకు పార్టీ చెక్ పెడుతుందా, లేకపోతే మరికొన్ని నియోజకవర్గాల్లాగే 2 వర్గాలను ప్రోత్సహిస్తూ బహునాయకత్వ సమస్యకు ఆజ్యం పోస్తుందా అన్న సందేహంలోనైతే ఉంది పార్టీ క్యాడర్. 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే బద్వేలు జనరల్గా మారే అవకాశం ఉందని ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు చేసుకుంటున్నారు. ఈ జిల్లా టీడీపీ నేతలు కూడా బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కనీసం కొత్తగా నియమితులైన కడప పార్లమెంటు అధ్యక్షుడైన బద్వేలు వర్గ రాజకీయాలకు చెక్ పెడతారా, అలాగే వదిలేస్తారా అన్న చర్చ సాగుతోంది. బద్వేల్లో రాజుకున్న కుంపటి చల్లారుతుందో మరింత వేడెక్కుతుందో చూడాలి మరి.